భారత రాజ్యాంగంలో సమైక్య లక్షణాలతో పాటు ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేసీ వేర్ అలెగ్జాండ్రోవిచ్ భారత సమైక్యను అర్ధసమైక్యగా వర్ణించారు. ఏకకేంద్ర లక్షణాలు అంటే ఏమిటి ఏంటని తెలుసుకుందాం. ఏకకేంద్ర లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఏకకేంద్ర లక్షణాలు అంటే వీటి మీద పవర్ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒకటి అధికార విభజన, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగిన కేంద్ర రాష్ట్రాల కంటే కేంద్రం బలమైనది. అవశిష్ట అధికారులు కెనడా వలె అవశిష్ట అధికారులు అనేవి కేంద్రానికి ఇచ్చారు. ఒకే రాజ్యాంగం, దేశానికి ఒకే రాజ్యాంగం ఉంది, రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగం లేదు. రాజ్యాంగ సవరణ ఈ ప్రక్రియలో రాష్ట్రాలకు అతి తక్కువ పాత్ర ఉంది. రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్ రాష్ట్రాలకు సమానమైన ప్రాతినిధ్యం లేదు. అత్యవసర పరిస్థితుల్లో దేశం కేంద్రంగా మారుతుంది. ఏక పౌరసత్వం అమెరికాలో రాష్ట్రాలకు ఉన్నట్టు రాష్ట్ర పౌరసత్వం ఇక్కడ ఇండియాలో లేదు. ఏక పౌరసత్వం మాత్రమే ఉంది. ఇది బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నారు. ఏకీకృత న్యాయ వ్యవస్థ రాష్ట్రాలు ఉన్నప్పటికీ అమెరికా వలె ద్వంద్వ న్యాయ వ్యవస్థ కాకుండా బ్రిటన్లో వలె ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. కేంద్ర రాష్ట్ర చట్టాల సమీక్షించడం కోసం అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు పనిచేస్తుంది. దేశమంతా ఒకే విధమైన శిక్షాస్పద అమల్లో ఉంది. 8 అఖిల భారత సర్వీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉమ్మడిగా పనిచేస్తూ కేంద్ర ఏజెంట్లుగా వ్యవహరించే అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికై రాష్ట్రపతి చేత నియమించి రాష్ట్రాల్లో పనిచేస్తూ కేంద్రానికి బాధ్యులుగా ఉంటారు. ఈ 8 లక్షణాలు ముఖ్యమైన ఏకకేంద్ర లక్షణాలుగా పరిగణిస్తారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో సహకార సమైక్య లక్షణాలు. ఏకకేంద్ర లక్షణాల వల్లే కొన్ని సహకార సమైక్య లక్షణాలు కూడా ఉన్నాయి. అంటే కేంద్ర రాష్ట్రాలు ఒకదానికొకటి పరస్పరం ఒకదానిపై ఆధారపడి ఉంటాయి. భారత రాజ్యాంగంలో ఇటువంటి లక్షణాలు విస్తృతంగా ఉన్నాయి. కాబట్టి గాడ్విన్ ఆస్టిన్ భారత సమైక్యను సహకార సమైక్య అని వర్ణించాడు. ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సహకార లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సహకార లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 252 రాష్ట్రం కోరికపై పార్లమెంట్ రాష్ట్ర జాబితాపై చట్టం చేస్తుంది. సెకండ్ వన్, ఆర్టికల్ 258 క్లాస్ ఏ రాష్ట్రపతి గవర్నర్ పరస్పర విధులను అప్పగించుకోవచ్చు. ఆర్టికల్ 355 రాష్ట్రాలను విదేశీ దాడుల నుంచి అంతర్గత కల్లోల నుంచి కాపాడటం కేంద్రం బాధ్యత. ఆర్టికల్ 268, 270 కేంద్రం కొన్ని పన్నులను ఇచ్చేయడం కానీ రాష్ట్రాలతో పంచుకోవడం కానీ చేస్తుంది. ఆర్టికల్ 285, 289 కేంద్ర రాష్ట్రాలు పరస్పరం పన్నుల నుంచి మినహాయింపు పొందుతుంటాయి. ఆర్టికల్ 263 ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంట్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తుంది. ఆర్టికల్ 275 కేంద్రం ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు సహాయ నిధులు ఇస్తుంది. ఆర్టికల్ 280 ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విధిస్తారు. ఆర్టికల్ 301 అంతర్రాష్ట్ర వ్యాపార కార్యక్రమాల గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 307 అంతర్రాష్ట్ర వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి పార్లమెంట్ ఇంటర్ స్టేట్ కామర్స్ కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 153 2 లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ ఏర్పాటు చేయవచ్చు. ఇది సహకార సమైక్య లక్షణాల్లో ముఖ్యమైన లక్షణం. ఆర్టికల్ 231 ఒకే హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 320 2 లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరినప్పుడు రాష్ట్రపతి పూర్వను అంతితో యూపీఎస్సీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ చేపట్టారు.